నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. 6 గంటల పాటు జరిగిన విచారణలో 36 ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం చెప్పానన్నారు. ప్రసన్న కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో అన్నారో తనకు తెలియదని అనిల్ కుమార్ చెప్పారు. వేదికపై తాను నవ్వేందుకు కేసు పెట్టడం దారుణమన్నారు. తాను నవ్వినా చప్పట్లు కొట్టినా కూటమి ప్రభుత్వానికి తప్పేనా అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. 36 క్వశ్చన్లు అడిగారు. దానికి ఒక ఇచ్చారు, రాసేయమని చెప్పారు. రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసా. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చనర్ ఏం లేదు. మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పీజీ ఉందా, పిహెచ్డి ఉందా, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందా, రేణిగుంటలో పిహెచ్డి ఉందా, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలిసి తెలుసు అని చెప్పాను, తెలియని చెప్పాను. నువ్వు సమర్థిస్తారా అన్నారు. మీరు ఏకీభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు. నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరించారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సింది చెప్పాను. వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను. వాళ్ళు అడిగిని చెప్పాను, వచ్చాను. చెప్పాను కదా, పాపం వాళ్ళు సునకానందం పొందాన 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం అని నేను చెప్పినట్టు ప్రసన్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు నా మీద ప్రేమ